హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ చూడండి, ఎమ్మీగా స్వీట్ రెసిపీ అండి. ఇది ఉండ్రాల పాయసం చాలా బాగుంటుంది. ఎంతమందికి ఇష్టం కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. మన బొజ్జ వినాయక్ కూడా చాలా ఇష్టమైన ప్రసాదం అండి ఈ ఉండ్రాల పాయసం. పప్పు ఉండ్రాలు ఎలా చేశానో ఏంటనేది వీడియో పూర్తిగా చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం రండి. ముందుగా వరిపిండి ఒక కప్పు తీసుకున్నానండి. ఇది మామూలు పొడి బియ్యం పిండి అనండి, తడి బియ్యం పిండి కాదు. అలాగే రేషన్ బియ్యం అండి. ఇవి మనం కోటాలో తీసుకుంటాం కదండి, ఆ రేషన్ బియ్యం అయితే సూపర్గా ఉంటాయి ఉండ్రాలు. దానికి ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ వేసాను, కొద్దిగా సాల్ట్ వేసాను, బాగా మరగనివ్వాలి. తర్వాత ఒక కప్పున్నర కందిపప్పు తీసుకున్నానండి. పప్పు ఉండ్రాలు కదా, మేము కందిపప్పుతో చేస్తాము, పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. అది కూడా ఎప్పుడైనా చూపిస్తానండి. మాకు కందిపప్పుతో అంటే ఎక్కువ ఇష్టం అనమాట. కందిపప్పు ఉడకబెట్టుకోవాలి ముందుగా. తర్వాత మనకి నీళ్ళు మరిగాయండి. ఇప్పుడు వరిపిండి అందులో కొద్ది కొద్దిగా వేసుకుందాం. వేసుకొని గరిటెతో తిప్పేసుకుందాం. కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నేనైతే నెయ్యి వేయలేదు. చూసారు కదా, ఇలాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా ముద్దయ్యేటట్టు కలుపుకోవాలి. అలా ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి వదిలేస్తే చక్కగా లోపల ఆ వేడికి ఇంకెక్కడ చిన్న చిన్న ఉండలు కానీ ఏమైనా ఉండిపోయినా చక్కగా మగ్గుతుందండి. ఆవిరికి చక్కగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం 10 నిమిషాలు అలా వదిలేసి కొద్దిగా చల్లారినాక చపాతీ ముద్దలాగా చేసేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా మూత పెట్టేసి ఇలా వదిలేస్తే ఒక 10 నిమిషాలు చక్కగా మగ్గుతుందేమో. తర్వాత ప్లేట్లో వేసుకుని ఉండలా చుట్టుకోవాలండి. అదే చపాతీ ముద్దలాగా చుట్టుకోవాలి. నేను స్వీటు 2 కప్పులున్నర బెల్లం తీసుకున్నానండి. మీకు స్వీట్ తక్కువ కావాలంటే 2 కప్పులు అయితే సరిపోతుంది. నేను 2 కప్పులున్నర తీసుకున్నాను. ఇప్పుడు మనం చూసారా, వరిపిండి చపాతీ ముద్దలా కలుపుకున్నాం. ఇప్పుడు ఉండ్రాలు మీకు ఏ సైజు చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోండి. మేమైతే ఈ సైజు కావాలని చుట్టుకుంటున్నాను. మొత్తం అన్నీ ఇలాగే చుట్టేసుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. కొద్ది నెయ్యి కూడా మనం ముద్ద పిసికినప్పుడు వేసుకోవాలండి. వేసుకుంటే మనకి ఉండ్రాలు స్మూత్గా వస్తాయి. నా వేలు ఒకటి దెబ్బ తగిలిందండి. కొబ్బరికాయ కొట్టబోయి వేలు మీద కొట్టేసుకున్నాను, అందుకే వేలు అలా అయిపోయింది. కొద్దిగా వేలు బలం తగలట్లేదు. చూపించినప్పుడు అదే కలిపినప్పుడు ఇబ్బంది పడిపోయాను అనమాట. మనకి బెల్లం అంతా కరిగిపోయిందండి. కరిగిపోయి చక్కగా వడగట్టుకొని మళ్ళీ ఆ వాటర్లోని ఇలా ఉండ్రాలు చుట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. అలాగే ఒక కొబ్బరి ముక్క తీసుకోండి. ఒక కొబ్బరికాయలో సగం కొబ్బరి ముక్క తీసుకొని ఇలా కోరి వేసుకోండి. కోరుకునేది లేకపోతే మిక్సీలో అయినా పట్టుకోవచ్చు. ముక్కలు వేసి మిక్సీ పట్టుకున్నా ఆ కోరి వేసుకున్నా బాగానే ఉంటుంది. చూసారు కదా, ఇలా కోరి వేసుకొని ఉండ్రాలు కోరు కాసేపు బెల్లంలో బాగా ఉడకనివ్వండి. ఒక 5-10 నిమిషాలు అలా ఉడకనిస్తే చక్కగా బెల్లంలో బాగా ఉడుకుతుందేమో, చాలా స్వీట్గా బాగుంటుందండి. అలాగే ఇలాచీ అండి, లాస్ట్లో ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. లేదంటే ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలాచీ నేను ఎప్పుడు దంచేస్తానండి ప్రసాదాలకి. ఇలా దంచేసాను అనమాట, 3 ఇలాచీలు. చూసారు కదా, దగ్గరగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కందిపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ ఉడకబెట్టుకునేది పప్పు గుత్తుతో నెదిపేసి ఇలా మెత్తగా చేసుకొని అది వేసేసుకోవాలండి. అంతేనండి. ఒక్క 5 నిమిషాలు ఉడికిన తర్వాత మన బెల్లం ఉండ్రాలు రెడీ. చూడండి ఎంత బాగుందో. ఆ స్మెల్ వస్తుంటే ఎప్పుడు తినేద్దామా అనిపించిందండి, అంత బాగుంది. మన బొజ్జ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఇది. మేము ప్రతి సంవత్సరం వినాయక చవితికి ఈ ఉండ్రాలే చేస్తానండి నేను. ఎందుకో తినాలనిపించింది. అందులోని మేము వైజాగ్ సంపత్ వినాయకుడి గుడి ఉంది కదా, అక్కడికి వెళ్ళాము. ఆ రోజు నేను వినాయకుడికి నైవేద్యంగా ఇది వండి పెట్టాను అనమాట. అలాగే మీతో షేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను వండినట్టు వండుకుంటారని నేను వీడియో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి రెసిపీలు చాలా ఉన్నాయండి. తప్పనిసరిగా మన ఛానల్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకా ముందుకెళ్తుంది. కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తప్పనిసరిగా వీడియో పూర్తిగా చూడండి. చూసి మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో వస్తా. బాయ్.